ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ముషీరాబాద్ పార్సీగుట్ట వినోబా నగర్లో మొన్న 14వ తారీఖు అంటే ఆదివారం రాత్రి 8:30 టైంలో కనిపించకుండా వాటర్లో పడిపోయి వెళ్ళిపోయినటువంటి దినేష్ సన్నీ ఎవరైతే ఉన్నారో అతని ఇల్లు ఇదే. ఆయన రెంట్కుండే ఇల్లు అంట. ఒకసారి వాళ్ళ వైఫ్ తోటి అలాగే వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడదాము. చాలామంది వాళ్ళని చూడడానికి పరామర్శించడానికి, ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 14వ తారీఖు అంటే ఆల్మోస్ట్ మనం 19th వచ్చేసాము. ఇప్పటి వరకు కూడా అతని బాడీ కానీ కనీసం అతని ఆచూకీ కానీ లభించినటువంటి పరిస్థితి ఉంది. మరి సర్చ్ జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎక్కడ అసలు ఆనవాళ్ళు కూడా కనీసం తెలియనటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. అమ్మ, ఎప్పుడు అసలు ఎందుకు వెళ్ళాడు అబ్బాయి? బయటికి వెళ్ళాడు ఆ టైంలో? ఏం జరిగింది? వాళ్ళు అక్కడ వేరే రెంట్కుంటారు మా బాబు. ఇంటికి వచ్చిండు, కర్రీ తీసుకెళ్ళిండు, వచ్చేసిండు. మా మీద డబ్బులు ఆడుకొస్తాను వచ్చిండు వాళ్ళ భార్య చెప్పి. అక్కడ ఫ్రెండ్ నీళ్ళు తడిచిపోతున్నాయని దిగిపోయిందంట. బండి కింది లోపల దిగి బండి పెట్టి వాళ్ళ ఫ్రెండ్ సామాన్ తీసిండంట. ఆ బండి భూమికేని గోళ పగిలిపోయింది. ఆ తర్వాత బండి కోసం వెళ్ళి బండి గురించి బండి ఆయన కొట్టుకోపోయిండు. బండి అక్కడ సామాన్ అయిపోయింది. బండి స్టార్ట్ చేస్తుండు. బండి అయితే ఎక్కడ భూమి సహా వెళ్ళిపోయింది. ఆయన స్టార్ట్ చేసిన పైకి వద్దామని బండి అయితే ఎక్కడ పెట్టారో అది మొత్తం భూమి సహా గోడ సహా వెళ్ళిపోయింది. ఏం చేస్తాడండి మీ అబ్బాయి? ఏం చేస్తాడు? ఆ రోజు అప్పుడు దాకా ఇంట్లోనే ఉన్నారా? వచ్చిండమ్మా, ఎన్నింటికి? 4ంటికి వచ్చిండు. కర్రీ తీసుకుపోయిండు. మళ్ళీ ఏదో డబ్బుల కోసం, పెట్రోల్ కోసం, డబ్బుల కోసం వచ్చిండమ్మా. వస్తా అని రాలే ఇక్కడ దాకా. అక్కడ దోస్తు ఇంటికి పోయిండు. ఇక్కడ సంఘటన జరిగిండు, అక్కడ పోయిండు. ఇక అది అక్కడ పోయిండు. పోయిందో ఏం కథనో మీకు తెలుసా అండి? వెళ్ళేటప్పుడు చెప్పే వెళ్ళారా? ఆ రోజు సండే రోజు నా దగ్గరనే ఉండే. ఆఫ్టర్నూన్ 3:30 వరకు. 3:30 కాగానే మమ్మీని పికప్ చేసుకుంటా అని చెప్పి మా అత్తమ్మ డ్యూటీ దగ్గరికి వెళ్ళిండు. ఇక్కడ విఎస్ట్ దగ్గర హౌస్ కీపింగ్ చేసేది కార్ షోరూంలో. పికప్ చేసుకుంటా అని చెప్పి పికప్ చేసుకొని వచ్చిండు. కొంచెం సేపు ఇక్కడ ఉన్నాడంట. చాయ్ పెడితే కూడా చాయ్ కూడా తాగలేదంట. తర్వాత నా దగ్గరికి మా మామ రోజుకు మటన్ కర్రీ వండినుండే. వరితే నా కర్రీ తీసుకొని నా దగ్గరికి వచ్చిండు. వచ్చిన తర్వాత ఒక 2 minutes కూర్చున్నాడు అంతే. కూర్చొని మళ్ళీ రేపు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళడానికి నా దగ్గర పెట్రోల్కి మనీ లేవు, నేను మమ్మీ దగ్గరికి వెళ్ళి మనీ అడుకొచ్చుకుంటా అని చెప్పి వచ్చిండు అంతే. అప్పటి నుంచి నేను కూడా కాల్ చేస్తున్నా కానీ లిఫ్ట్ చేయట్లేరు. తర్వాత నాకు మార్నింగ్ తెలిసింది ఇట్లా అయిందని చెప్పేసి. బండి దొరికింది. బండి అక్కడ ప్రేర్ పవర్ చర్చ్ ఉంటుంది, అక్కడ దొరికింది. ఇక్కడ నుంచి 500 meters అంట. చేస్తున్నామని చెప్పినారు కానీ ఈ రోజుతో 6 days అవుతుంది కానీ ఇప్పటి వరకు బాడీ దొరకలేదు అసలు. లేదు, ఫోన్ ఇట్లా పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ ఫ్రెండ్కి ఇచ్చి ఇట్లా బండి తీస్తున్నాడు అంట. అప్పుడే ఇట్లా ఫోన్ ఇచ్చి ఇట్లా బండి తీస్తుంటే అప్పుడు భూమితో సహా గోడ వలిగిపోయి దాంట్లో పడిపోయిండంట. అప్పటికి కాపాడండి కాపాడండి చాలా అరిచినాడంట. ఒక పైపుని పట్టుకొని ఉన్నాడంట. కానీ అప్పుడు అంతకుముందు చేతికి ఆపరేషన్ అయింది, నవ్వు కట్ అయింది. ఆ గ్రిప్ దొరకలే ఆయనకి ఇట్లా గట్టిగా పట్టుకోవడానికి. ఇక ఫోర్సబుల్గా వాటర్ వచ్చింది, ఇట్లనే కొట్టుకొని వెళ్ళిపోయినాడు. అసలు అక్కడికి వెళ్ళాడు, అంత లోపలికి ఎప్పుడు వెళ్ళాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి మొత్తం ఇంట్లోకి వాటర్ వచ్చేసినాయంట. బియ్యం బస్తా తీసుకొని లోపల పెట్టేసి వస్తున్నాడంట బయటికి. అసలు అట్లా వెళ్ళాడు. ఆ రోజు ఎందుకు వెళ్ళిండే? బియ్యం బస్తా లోపల పెట్టేసి బయటకు వచ్చి బండి తీస్తుంటే అట్లా అయిపోయిందంట. మీరు మరి పోలీసులతో మాట్లాడారమ్మా? ఎవరితో మీరు రిక్వెస్ట్ చేశారా? ప్రజాప్రతినిధులు చెప్పాము, దోలాడుతున్నామని చెప్పారు. ఈమె మా అక్క, అటు పోయింది మా బావ. నేను మా అక్క అనాథలం, ఇద్దరం ఆర్ఫన్స్. చిన్నప్పటి నుంచి ఆర్ఫనేజ్లో పెరిగినాం. సో ఈ ఇన్సిడెంట్ చాలా అనుకోని పరిస్థితుల్లో అయింది. గవర్నమెంట్ అఫీషియల్స్ని కలిసారన్నారు కదా, మేము కలిసినాం. మన కర్ణన్ సార్, కమిషనర్ సార్ని కలిసినాం, ఒక రిక్వెస్ట్ పెట్టినాం. మళ్ళీ మన దివ్యదేవరాజన్ మేడంని కలిసాం, ఆమెకు రిక్వెస్ట్ పెట్టాం. ఇన్ని డేస్ అయినా కానీ ఇంకా ఎందుకు దొరకట్లేదో బాడీ మాకు అర్థం అవ్వట్లేదు. మా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ ఇంకా ఎక్కువ ఫోర్స్ని తీసుకురావాలి. ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ తీసుకొస్తే మంచి రిజల్ట్స్ ఏమన్నా వస్తాయని మా చిన్న నమ్మకం ఉంది. గవర్నమెంట్కి ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టాం, బట్ వాళ్ళు ఎందుకు ఇంకా తీసుకోలేదో యాక్షన్ మాకు అర్థం అవ్వట్లేదు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మేడం. మా అక్కది కానీ అత్త మామ వాళ్ళది కానీ
చాలా అనుకోని పరిస్థితుల్లో అయింది. ఇప్పుడు ఆమెకి దిక్కు ఫ్యూచర్ కూడా మాకు అర్థం అవ్వట్లేదు ఎట్లా చేయాలో. మీరు ఎప్పుడు కలిసారు మీ బ్రదర్ని వెళ్ళడానికి ముందు? నైట్ కలిసిన మేడం. సరే నైట్ కలిసి ఆల్రెడీ నేను 7 o'clock నుంచి వాళ్ళు కాల్ చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ 10 o'clock ఫోన్ చేసింది. ఏమని, అరే మీ అన్న వాటర్లో కొట్టుకుపోతున్నాను. మోరి కాలువల్లో కూడా మేము మా బ్రదర్స్, మా అన్న వాళ్ళ బ్రదర్స్ అందరం దిగినాం. మేము చూసినాం, మొత్తం మేమే తోలన్నాం. మార్నింగ్ 4 o'clock దాకా మేమే తోలన్నాం. నిన్న కూడా నల్గొండ మేమే వెళ్ళినాం, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఆడ కూడా నైట్ దాకా తోలాను. నిన్న మూడిట్లో ఒక బాడీ దొరికిందని చెప్పారు. సో అది మాదే అనుకొని మేము వలిగొండ దాకా వెళ్ళుండే, బాడీ ఎక్కడ దొరికిందో అక్కడ. ఇప్పుడే కాదు, పాస్ట్ 6 days సర్చ్ ఆపరేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి నుంచి మేము హైడ్రా టీమ్ తోటే ఉన్నాము. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తున్నాము, వాళ్ళు అక్కడికి వస్తున్నామంటే అక్కడికే వెళ్తున్నాం మేము. బట్ ఈ టీం కొంచెం కేపబులే, బట్ నాట్ అంత ఎఫెక్టివ్గా అంత కనిపించట్లేదు మాకు. వాళ్ళ ఫ్రెండ్ వెంకట్ మీరేనా? ఓకే, మీ దగ్గరికే వచ్చాడు. ఏమైంది ఆ రోజు అసలు? అంటే మా ఇంటికాడ ఆల్రెడీ ½ hour 1 hour వాన పడితే ఇంతవరకు వస్తలేరు. నార్మల్ అన్కేర్బుల్ ఉంది మొత్తం. 2010లో కట్టిన గోడ అది నా కళ్ళ ముంగడ. అప్పటి నుంచి మేము ఆల్రెడీ కంప్లైంట్లు ఇచ్చినాం, అన్నీ చేసినాం. కానీ మొన్నవి ఏమైందంటే నార్మల్గా వస్తాయి కదా అని వాడు నన్ను 6 గంటలకు లేపుతాడు. మేము ఆల్రెడీ వాన పడేటప్పుడు పైన ఉంటాం, రోడ్డు మీద ఉంటాం. వాన పడుతుంది, నీళ్ళు ఎక్కువ అయిపోతున్నాయి, బియ్యం నానిపోతాయి అని ఇద్దరం వచ్చి ఆ బాసాలు అవన్నీ ఏమున్నాయో పైకి పెడతాం. వాడి బండి ఉంది అని మా ఇంటికాడ ఒక చెడవ ఉంది, అటు చెడవ మీద బండి నాని మునిగిపోతుందేమో అని ఆ చెడవ మీద ఆడ పెట్టేస్తాడు. ఇంతవరకు ఉన్నాయి అప్పటికి. ఆడ పెట్టేసి నా దగ్గర 2 dogs ఉన్నాయి. ఒక డాగ్ అలా నీళ్ళలో కొట్టుకుంటుంటే నేను దాన్ని తీసుకొని, ఆ 4 rooms ఉన్నాయి మళ్ళీ లోపల గలీలో. ఆ కుక్కను పట్టుకొని నేను అటు వెళ్ళిపోయినా. ఇక్కడ ఏదైతే ఆ చెడ ఉంది కదా, సేఫ్గానే ఉన్నాడు, వాడు సేఫ్గానే ఉన్నాడు, పైన ఉన్నాడు. నేను ఆ కుక్క నా కార్నర్ రూమ్లో పెట్టేసి మళ్ళీ వెనక తిరిగే వారికి ఇంతవరకు వచ్చిన నీళ్ళు. గోడ కొద్ది క్షణాలు కాదు, ఒక సెకండ్సే కాలి ఒర్రుకొని చెప్దామంటే అటు చుట్టుపక్కల మొత్తం బిల్డింగ్లే కట్టేసి ఎవ్వరు లేరు పబ్లిక్. బయటి దాకేమో ఆ ఫ్లోకి సౌండ్ ఎవ్వరు తినబడతలేదు. వరుతున్నా. మా కోడలు ఉంది కదా, హ్యాంగింగ్ చేస్తుంది ఒక పోల్ని పట్టుకొని. ఆ పిల్ల బి 2 secondsలో నేను చెయ్యి అటు జల్లి పోయి పెట్టకపోతే ఆమె బి గల్లంత అయిపోతుండల్లా. ఈ జుట్టు పట్టుకొని గుంజేసాను ఆ పిల్లని. అప్పటికి బస్సులకి అన్న వాళ్ళందరూ వచ్చి నన్ను ఆమె ఇద్దరిని బయటికి తీసుకొని వస్తారు. తర్వాతకి ఆ స్కూల్ కూడా ఉంది కదా, స్కూల్ది వెనకాల ఒక గోడని స్లాబ్ వేసి అడ్డంకి ఇట్లా పెట్టిండు. ఇట్లా స్లాబ్ వేసేసి మొత్తం అడ్డంకి ఇట్లా గోడ పెట్టి ఇంత హైట్ వచ్చినాయి నీళ్ళు. మినిమం ఇంత హైట్ అయితే ఉన్నాయి అవి. మా మొత్తం ఏం కనిపిస్తేలా ఒక ఇల్లుది కిటికీ అంత హైట్ ఉన్న కిటికీ అంత హైట్కి ఉన్నాయి. ఒక 12 feet అట్లా 15 feet అంత ప్రెషర్ ఉందాడ మొత్తం. అటు సైడ్కి ఇలా ఉంటాడు మొత్తం కొట్టుకొని పోయింది. న్యూస్ రిపోర్ట్లలో ఒక్కొక్కరు తాయి కూసురు అని చెప్తారు, బండి స్కిట్ అయిందని చెప్తారు. ఏంది మేము మొత్తం అంతా తప్పే చెప్తారు. హైడ్రా టీమ్ అంటారు, చెక్ చేస్తున్నా అంటారు. కట్టే పెట్టి ఇట్లా టార్చులు పెట్టి ఇట్లా చూసి లేదు ముంగడుంది ఇంకా ముంగడు వాళ్ళని అటు తీసుకొని పోతురు. కానీ వాళ్ళని ఎవరిని దింపుతారు, డ్రెస్సులు వేసుకునే వాళ్ళు కాదు, కూలి పనులు చేస్తారు. ఇప్పుడు ముస్సాలోళ్ళు వాళ్ళని దింపి చూపెడతారు, దోలాడగలుగుతారు, ఆ ముద్దలు ఇట్లా జరపగలుగుతారు వాళ్ళు. మళ్ళీ మేమే మా దోస్తులం అందరం కలిసి మేము దిగి మేము జరుపుకుంటున్నాం. మళ్ళీ ఎవరిని అడగాలి? వాళ్ళని అడిగితేమో గవర్నమెంట్ డ్యూటీలో కాదు, మేము జస్ట్ అట్లా వచ్చినాము, మేము ఇట్లా చేస్తున్నాం అంటే మేము ఎవరికి చెప్పాలి? అందరు వచ్చిరు, స్టార్టింగ్ ఒక్కరోజు వచ్చిరు కుళ్ళోపల. నేను ఆ దినం లేకుండే ఫోటోలు దిగిరి చేసి వెళ్ళిపోయారు. స్టార్టింగ్ ఒక్కరోజు మేము బాడీ కోసం అటు ఇటు దోలాడుతున్నాం. అది పట్టించుకోకుండా ఇక్కడ వచ్చి గోడ కట్టించేస్తా అంటారు. ఇంకా అట్లా ఎట్లా కట్టిస్తారు మేము? అంటే మర్చిపోవాలి ఇక ఇది ఇలానే మర్చిపోవాలా? మాకు కావాలి అది డెడ్ బాడీ ఎట్లా కావాలి అని అక్కడ ఆఖరి చూపాన మేము చూసుకోవాలి. ఎందుకంటే మాటలు తప్ప ఇంకా నేను ఏం వినలే. నా వెనకాల ఉన్నాడు, అరే చూసుకోరా ఇల్లు ఇది ఎంత అని చెప్తుంటాడు. ఆల్రెడీ మేము అన్ని కంప్లైంట్లు ఇచ్చినాం, కానీ వాడెందుకు వెళ్ళిపోవాలి? ఎప్పుడు లేదు 6 సంవత్సరాల తర్వాతకి వాడు నాతో మొన్న వచ్చి మాట్లాడతాడు దగ్గరే. అట్లా నాకు ఆగమైపోతుంది. మా అమ్మవి 2 years ముందే చనిపోయింది. నాకంటూ వాడు ఒక్కడే. ఆడు ఎంత దూరం ఉన్నా, నాకు ఆడ ఎంత దూరం ఉన్నా మేము ఎప్పుడు దగ్గరనే ఉంటుండే. అసలు నాకు ఆగిపోయి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఓళ్ళని అడగాల, ఓళ్ళని అడిగినా కానీ ఖాళీ చేస్తున్నాం హైడ్రా టీమ్ అయినా వచ్చి అయినా చేస్తున్నాం అన్నట్టు. ప్రతి ఒక్కరు నాకు ఇలా పేర్లు మీద తెలివై వాళ్ళందరూ వచ్చి చేస్తున్నాం అన్నారు. ఏం చేస్తున్నారు? ఆడ ముసలోళ్ళని పంపిస్తే వాళ్ళు దోలాడతారా? చూశారు కదా, దినేష్ సన్ని కుటుంబ సభ్యులు వాళ్ళ స్నేహితులు ఎంతగా అల్లాడిపోతున్నారో అతని కోసం. దయచేసి బాడీని ఇవ్వండి, ఏదో రకంగా చేసి ఆ బాడీని మాకు అప్పచెప్పండి వీలైనంత త్వరగా అని చెప్పేసి వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇమ్మీడియట్గా. ఎందుకంటే చాలా ఫోర్స్ ఉంటుంది ప్రభుత్వం దగ్గర, తలుచుకుంటే 100% స్పీడప్ చేసి ఎక్కడుంది ఆ బాడీ సర్చ్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. మరి ఎక్కడ ల్యాబ్స్ అవుతుందో తెలీదు. అలాగే ఈ నాలా ఏదైతే ఉందో ఇది దాదాపు నల్గొండ వరకు వెళ్తుందని చెప్తున్నారు. సో ఈ మధ్యలోనా లేకపోతే ఎక్కడన్నా స్ట్రక్ అయిందా బాడీ దేనికన్నా, అంటే తట్టి ఆగిపోయిందా, ఏదన్నా తగులుకుని ఆగిపోయిందా,
ఈ మొత్తం అంతా కూడా దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళ ఎక్స్పర్ట్స్ని తీసుకొని వచ్చి చేస్తేనే ఇమ్మీడియట్గా ఆ బాడీని రికవరీ చేయగలుగుతారు. అట్లీస్ట్ చివరి చూపన్న ఆ బాడీని వాళ్ళకు చూసే అవకాశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా అధికారుల మీద అయితే ఉంటుంది. అందులో ఎలాంటి డౌటు లేదు. ఆ దిశగా ప్రయత్నం చేస్తే కనీసం వాళ్ళు ఆఖరి చూపన్నా చూసుకొని ఆ చివరి రిచువల్స్ ఏమి ఉంటాయో అవన్నా చేసుకునే అవకాశం దొరుకుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.